నేను ఈ మధ్య ఎవరితోనైనా పర్సనల్గా కానీ లేదా ఒక గ్రూప్లో కానీ జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అందరూ చెప్పే విషయం ఒకటే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం మీద స్ట్రగుల్ అవుతున్నాము అని. ఒకటి మటుకు నిజం, అదే ఈ క్షణం అనేది పర్మనెంట్గా ఎవ్వరికీ ఉండదు. ఒకసారి మీరే ఆలోచించండి. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలే కానీ అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ వయసుకు అదే పెద్ద సమస్యగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వయసులో అదే చాలా పెద్ద సమస్యగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అన్నిటినీ మనం దాటేసుకుంటూ వస్తూనే ఉన్నాము. మన మూడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరోజు చాలా హుషారుగా ఉత్సాహంగా ఉంటుంది, మరొక రోజు కొంచెం డల్గా హోప్లెస్గా ఉంటుంది. అన్ని ఫీలింగ్స్ వాటంతట అవే వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. ఏ ఫీలింగ్ కూడా పర్మనెంట్గా ఒకేలాగా ఉండదు. మన మైండ్కి ఎప్పుడూ మనకి ఏది లేదో దాని మీద ఎక్కువగా ఆరాటపడడం వెంటపడుతూ ఉంటుంది. ఒక్కసారి పాజ్ చేసి ఆలోచించండి. ఈ క్షణం మీ జీవన శైలి చూసి చాలా ఆనందపడండి ఒక్కసారి. అది కూడా లేని వారు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళకి మన లైఫ్ ఉంటే బాగుండు అని వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. కరెక్టే కదా? మనం ఇప్పుడు ఎలా ఉన్నా మనల్ని మనం మార్చుకోగలగడం మన చేతిలోనే ఉంది. మనం చేసే చిన్న చిన్న పనులు ఒక్కొక్కసారి మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ని వదిలి దానిలో నుంచి ఇంకొక గుడ్ హ్యాబిట్ని అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. జస్ట్ ఊహించుకోండి. మనం మన లైఫ్ని బ్లేమ్ చేయాల్సిన అవసరమే ఉండదు అప్పుడు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవ్రీవన్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక బాధ్యతల మధ్యన నలిగిపోతున్న వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య, ఏదో ఒక పెయిన్ ఉంది. మనం అడాప్ట్ చేసుకోవాల్సిందల్లా వేరే వాళ్ళతో పోల్చుకోవడం కన్నా మనల్ని మనం ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలని. ఒక్కసారి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు తెచ్చుకోండి. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునే చేయగలిగిన సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? ఒకసారి ఆలోచించి చూడండి. దీనిలో చాలా అర్థం దాగి ఉంది. ఏదైనా కొత్త పనిని చిన్నగా మొదలు పెట్టండి. స్లోగా వెళ్ళడం ఫెయిల్యూర్ కాదు, కన్సిస్టెంట్గా వెళ్ళడమే పవర్ఫుల్. అసలు మనకి ఎవ్వరితోనూ పోటీ అనేదే లేదు. అది సొసైటీ క్రియేట్ చేసింది. దాన్ని మనం మన మైండ్కి ఎక్కించుకున్నాం అంతే. అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటినీ క్రియేట్ చేసేది మనమే. ఈగో, స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ మనం తీసుకుంటేనే మనతో ఉంటాయి. కొన్నిసార్లు అన్నిటినీ మన మనసుకి హెవీగా తీసుకోకూడదు, కొంచెం లెట్ గో కూడా చేయాలి. ఏదైనా బాగా దిగులుగా అనిపించి మనసు డిస్టర్బ్డ్గా ఉంటే డీప్ బ్రీత్ తీసుకొని ఐఎమ్ లెట్టింగ్ గో ఆల్ ద ఫీలింగ్స్ అని మిమ్మల్ని మీరు రిలాక్స్ చేయండి. ఏదో భారమంతా పోయింది అని ఫీల్ అవుతారు. ఏమంటారు? ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.